sound. ఆంధ్ర వాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాజేష్ గారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏంటి సార్? ఓకే, నమస్తే ఆంధ్ర వాయిస్. నేను డాక్టర్ రాజేష్. నా కేరళలోనే చేస్తున్నాను. ఇక్కడే జస్ట్ 5 years అయింది. కేరళలో కాదు, మెయిన్ వరల్డ్లో ఫేమస్ ఆయుర్వేదిక్స్ అని కోటక్కల్. ఆ కోటక్కల్లో నాకు అక్కడే పెద్ద హాస్పిటల్ ఉంది, పెద్ద మెడిసిన్ ఫ్యాక్టరీ ఉంది, కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ చదివారు. 2001 బ్యాచ్ అక్కడ చదివారు. అక్కడే స్టడీ అయిన తర్వాత 1 year అక్కడే కాలేజీలో ఇంటర్న్షిప్ చేశారు, ఆయుర్వేదిక్ కోటక్కల్ ఆయుర్వేదిక్ కాలేజ్. తర్వాత కేరళలో చిన్న చిన్న హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. ఇంత మిడిల్లో ఒక 1 year బయటకు రష్యాలో కూడా వెళ్ళిపోయి అక్కడే కూడా వర్క్ చేశారు. మళ్ళీ ఇక్కడ వైజాగ్లో ఇక్కడ కేరళ ఆయుర్వేద షాప్లో ఒక 5 years నుంచి 2012 నుంచి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. సార్, మీరు ఈ ఆయుర్వేద రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు అక్కడ డాక్టర్ అవ్వాలి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. డాక్టర్ అవ్వాలి నాకు దానికోసం కూడా కొంచెం ఒక విలేజ్ అక్కడ నుంచి వేరే నాకు ఇన్స్పిరేషన్ వేరే ఇవ్వడానికి వేరే ఎవరు లేదు. నాకు అసలు చిన్నప్పుడు చదివారు, ఎంట్రన్స్ చేసేది. మీరు ఆయుర్వేదం అంటే ఏంటి సార్? మీరు ఆయుర్వేదం అంటే కూడా మోస్ట్ ఫేమస్ ఆయుర్వేదంలో మోస్ట్ ఫేమస్ అది కోటక్కల్ ఆయుర్వేదం. పూర్తిగానే వైద్యరత్నం పిఎస్ వైరీష్ ఆయుర్వేదశాల కోటక్కల్. కేరళలో నార్త్ కేరళలో మలప్పురం డిస్ట్రిక్ట్. అక్కడే నా హెడ్ ఆఫీస్, మెయిన్ ఫ్యాక్టరీ, మెడిసిన్ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి నాకు ఇక్కడ మెడిసిన్ అక్కడ నుంచి మొత్తం ఇండియా ఓల్డ్ వరల్డ్ మొత్తం ఉంది కోటక్కల్. ఆయుర్వేద ఫౌండర్ ఎవరు సార్? వైద్యరత్నం పిఎస్ వైద్య పిఎస్ వార్య. అతను ఆయన అరౌండ్ 100 years బ్యాక్ అతను 100 years బ్యాక్ అతను కేరళలో మనకు స్టార్ట్ చేశారు. మనకు పరిష్కారం ఆపరేషన్స్ కానీ ఆపరేషన్స్ కూడా ఉంది. అది ఇప్పుడు బాగా అది మోడర్న్ సైన్స్ బాగా వచ్చింది. దానివల్ల అది కొంచెం డౌన్ అయింది. ఫస్ట్ ఇన్ మోడర్న్ బుక్స్ ఆల్సో అది అమెరికా నుంచి చేసే మోడర్న్ సర్జరీ, అందులో కూడా ద ఫాదర్ ఆఫ్ కరెక్ట్ టు స్టార్టెడ్ సర్జరీ మీన్స్ అవర్ ఇండియన్ saint, that means Sushruta Acharya. Sushruta is the in American book also we can see. We started in India all our plastic surgery and surgery, cataract surgery, everything was very developed, but అది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అలోపతిలో మార్చారు. అది కొంచెం బ్యాన్ చేశారు ఇండియాలో. అది ఎఫెక్ట్లో అది సర్జరీ కొంచెం తగ్గించి ఇప్పుడు కానీ అది ఆయుర్వేదంలో అన్నీ చేయొచ్చు. ఏ ప్రాబ్లం లోకల్గా మనకు వచ్చేసరికి సార్, ఇప్పుడు గాజువాకు సంబంధించి ఎలాంటి సమస్యలతో ఇక్కడికి వస్తుంటారు పేషెంట్స్? ఎక్కువగా మెయిన్ డిస్క్ ప్రాబ్లం, బ్యాక్ డిస్క్ ప్రాబ్లం. అది అందరూ ఇక్కడే డిస్క్ ఉంది, సర్జరీ చేయాలి ఇక్కడ. అది సర్జరీకి ఏమీ అవసరం లేదు. అలా సర్జరీ సజెస్టెడ్ పేషెంట్స్ ఇక్కడ వచ్చింది వితౌట్ సర్జరీ. నాకు ఇక్కడ 21 days కొంచెం పంచకర్మ ట్రీట్మెంట్ ఉంది, కేరళ పంచకర్మ ట్రీట్మెంట్. అది కొంచెం మసాజ్. ఓకే సార్, ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? దాని గురించి పంచకర్మ మీన్స్ పంచ మీన్స్ 5, కర్మ మీన్స్ ట్రీట్మెంట్. దట్స్ 5 type of treatments
అదైనా పంచకర్మ. దట్ మీన్స్ బాడీ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్. అది ఎవరైనా అందరూ ఇయర్కు సంవత్సరంలో ఒకసారి ఎలా చేసినా బాడీకి మంచిది. అందుకే నా ఒక కొత్త బండి తీసుకుంటే సర్వీస్ చేసింది కదా, అలాగా నా బాడీ సర్వీస్ చేసిందే, నా బాడీ కొంచెం బాడీ ఎనర్జీ విత్ హెల్త్ అది అవుతుంది. అది ఇంకా చేసిన అది కూడా కాదు, నా కొంచెం చెప్తాను. 5 టైప్ ట్రీట్మెంట్స్, అందులో ఒక ట్రీట్మెంట్ ఫస్ట్ నస్యా ట్రీట్మెంట్. నస్యా మీన్స్ మూపు. సమ్ మెడికేటెడ్ ఆయిల్ ఆర్ పౌడర్ అది నేల్స్లో అప్లై చేసి, అది మెయిన్లీ హెడ్, కన్ను, చెవి రిలేటెడ్ ప్రాబ్లం కోసం ఆ ట్రీట్మెంట్ చేశాను. పంచకర్మలో ఒక ట్రీట్మెంట్. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ వామిటింగ్ మెడిసిన్ పెట్టి వామిటింగ్ చేసినాను. అది చెస్ట్, ఆస్మా అలాగే రిలేటెడ్ ప్రాబ్లం కోసం అంతా కూడా బయటకు వచ్చేస్తాం. థైరాయిడ్ అలాగే రిలేటెడ్ ప్రాబ్లంకు క్యూర్ చేయాలి. అందుకే వమన ట్రీట్మెంట్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్ వస్తి. వస్తి మీన్స్ వీ కెన్ కంపేర్ అది టు మోడర్న్ ఎనిమా అలాగా ట్రీట్మెంట్. కొంచెం మెడికేటెడ్ మెటీరియల్స్, అది లిక్విడ్స్, అది యానల్ రూట్ నుంచి నాకు లోపల ఇంజెక్ట్ చేసి లోపల అది మెయిన్లీ బ్యాక్ రిలేటెడ్, యూరిన్ బ్లాడర్ రిలేటెడ్ అలాగా ఈ ఏరియా నుంచి ఆ రిలేటెడ్ ప్రాబ్లం కోసం క్లియర్ చేయడానికి వస్తే ఇట్స్ ఆల్సో ఫర్ పెయిన్ ట్రీట్మెంట్. ఫర్ నొప్పు ట్రీట్మెంట్కు ఒక బాగా మంచి ట్రీట్మెంట్ వస్తే వస్తే ట్రీట్మెంట్ అది బెస్ట్ ట్రీట్మెంట్. ఇట్స్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. రక్తమోక్ష మీన్స్ బ్లడ్ క్లీన్ చేసి అది లీచ్ ఉంది కదా చెరువుగా, అలాగా సర్జికల్ బ్లేడ్ వేసి లోపల నుంచి బ్లడ్ తీసి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, త్వక్కు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అది బాగా చేస్తున్నాను. అదైనా పంచకర్మ. ఈ ఆయుర్వేదంలో ఈ మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఈ పంచకర్మ ద్వారా మీరు క్లియర్ చేస్తారు. చేసిన బాగా అది రూట్ కోస్ ఉంది కదా, అది మెయిన్ కోస్ లోపల నుంచి అది కట్ చేసి క్లియర్ చేస్తున్నాను. మనకి మెడిసిన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? అక్కడి నుంచి వస్తాయి. మెడిసిన్ కేరళ నుంచి. ఇవన్నీ లిక్విడ్ మెడిసిన్సా లేకపోతే ట్యాబ్లెట్స్ ఉంటాయా? అది లిక్విడ్ మెడిసిన్స్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, భస్మ అలాగా ఉంది, ఆయిల్స్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంది, పౌడర్ మెడికేటెడ్ ఘీ ఉంది, మెడికేటెడ్ పౌడర్ ఉంది. అన్నీ కూడా మీకు ఇప్పుడు మనం ప్రజెంట్ సొసైటీలో అల్లోపతి అంటే చాలా కాస్ట్లీ, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్స్. చిన్న తలనొప్పి వచ్చినా సరే 5,000 10,000 వసూలు చేసేటువంటి కార్పొరేట్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఉంది. మన ఆయుర్వేదంలో తక్కువ ఖర్చుతో అది ఎలా ఉంటుంది? తక్కువ ఖర్చు ఉంటుందా లేకపోతే హై కాస్ట్ ఉంటుందా? అది తక్కువ కాస్ట్ మీన్స్ అంటే అల్లోపతికి పోల్చుకుంటే ఈక్వల్ కాకుండా తక్కువ కాస్ట్. అంత కాస్ట్ ఏం లేదు, ఒక మ్యాక్సిమం చిన్న మెడిసిన్లో మ్యాక్సిమం అవర్ ఆయుర్వేదం బేస్డ్ ఆన్ మనకు ఫస్ట్ చెప్పారు 3 బేసిక్ ప్రిన్సిపల్: వాత, పిత్త అండ్ కఫ. అది 3 ఇంబ్యాలెన్స్. అది ఏదైనా ఎక్కువ అయిందా, ఏదైనా తక్కువ అయిందా అది చూడి, అది సింప్టమ్స్ చూడి, అది మెయిన్ అది నార్మల్ బ్యాలెన్స్లో చేయాలి. అదైనా అవర్ ట్రీట్మెంట్. అది బ్యాలెన్స్ ఉంటేనే ఆరోగ్యంగా హెల్త్గా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్. మా ఆడియన్స్కి చాలా మంచి సమాచారం ఇచ్చారు మీరు. మా మీడియా తరఫు నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎటువంటి మెడికల్ క్యాంపులు పెట్టినా సరే, ఎటువంటి అకేషన్స్ వచ్చినా సరే మేము మీకు న్యూస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సపోర్ట్ ఉండాలి సార్. థ్యాంక్ యూ.